అనుకోకుండా వచ్చిందిలే. ఆ డ్రెస్ ఎంత? అదా 2000. డబ్బులు ఉన్నాయో లేవో ఇప్పుడు ఎందుకులే. కాల్ చేసి కట్ చేసింది ఏంది? సిద్ధు ఏంటి? రాధి ఫోన్ చేసినావు? అనుకోకుండా వచ్చిందిలే. అవునా, సరే సరే. ఏమైంది అసలు? హలో. 5000 ఎందుకు వేసినావు? అదా, అనుకోకుండా వచ్చుంటేలే. నాకు అదే చాలు. హలో. హలో రాధిక, చెప్పక్క. మీ ఆయన ఏం బంగారం చేయించలేదా నీకు? ఏమైందక్క? జ్యువెలరీ ఏం వేసుకోకుండా వచ్చినావేంటి నిన్న ఫంక్షన్కి? పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది, ఏం సంపాదించారు హైదరాబాద్కి వచ్చి? ఎదుగు బదుగు లేకుండా ఇంకా ఎన్ని రోజులు ఉంటారు? మా ఆయనకు చెప్పి ఆయన ఆఫీస్లో ఏదో ఒక జాబ్ ఇప్పిస్తాలే, ఓకేనా? నీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుందక్క? 15 ఏళ్ళు. ఈ 15 ఏళ్లలో మీ ఆయనతో గొడవపడి నువ్వు ఎన్నిసార్లు మన అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినావో నీకు గుర్తుందా అక్క? అంటే మాకు పెళ్ళై 10 ఏళ్ళు అయినా అలాంటి రోజు రాకుండా చూసుకున్నాడు అక్క మా ఆయన. నాకు అదే చాలు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా నీకు, ఎవరేం సంపాదించుకున్నారో ఎవరేం పోగొట్టుకున్నారో. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఇలాంటివి అడిగేది ఉంటే ఇంకోసారి నువ్వు నాకు ఫోన్ చేయకక్క. ఎవరు ఫోన్లో? మా అక్క ఫోన్ చేసింది. ఏందంట? ఏముంది, ఇంటికి వస్తున్నారా అని ఫోన్ చేసింది. ఎప్పుడైనా బాధపడ్డావా సిద్ధు? నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాక ఎప్పుడైనా బాధపడ్డావా? అదేం క్వశ్చన్ రాది? అంటే నీ కెరీర్కి నా వల్ల ఇబ్బంది అయిందని కానీ, అనవసరంగా పెళ్లి చేసుకున్నానని కానీ ఎప్పుడైనా బాధపడ్డావా? చాలాసార్లు ఏడ్చాను, కానీ రియలైజ్ అయ్యేవాడిని. ఎందుకో? ఎందుకంటే కెరీర్లో ఎంత సక్సెస్ అయినా, ఎంత సంపాదించినా నీలాంటి అమ్మాయి దొరకదనే ఒకే ఒక్క రీజన్తో రియలైజ్ అయ్యేవాడిని. నిజమే కదా? టీ తీసుకో. డల్గున్నావేంటి సిద్ధు? ఏం లేదు. ఏమైంది? నీకు తెలుసు కదా, మా అన్న వాళ్ళు ఫ్లాట్ కొన్నారు. అయితే ఏమైంది? నీకేం అనిపిస్తలేదా? ఏమనిపిస్తుంది? ఎందుకు అనిపిస్తుంది? నేను ఇప్పటి వరకు ఏం కొనలేదు, ఏం చేయలేకపోయినా నీకేమనిపిస్తలేదా? డబ్బు ఏదో ఒక టైంలో అందరు సంపాదిస్తారు సిద్ధు, అని భార్య గుండెల స్థానం కొందరే సంపాదిస్తారు. ఆ కొందరిలో ఫస్ట్ ప్లేస్లో నువ్వు ఉంటావు. నీకు ఒకటి చెప్పనా? ఈ రోజుల్లో 90% ఆడవాళ్ళు భర్తలంటే ఇష్టం లేకుండానే కాపురం చేసేస్తున్నారు. 90% మగవాళ్ళు భార్యల ముందు నటిస్తూ బతికేస్తున్నారు ఈ రోజుల్లో. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలు. నాకు ఇది చాలు, ఇంకే ఆస్తులు అక్కర్లేదు.